తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. నాయని నరసింహారెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మహిళా సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాలిని, రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు హోమ్ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా ఈరోజు పదవి బాధ్యత తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య కార్యకర్తకి మరి డిప్యూటీ సీఎం ఇచ్చి ఆదరించిన ఘనత తెలుగుదేశం పార్టీలోనే ఉంది. మరి సామాన్య కార్యకర్తగా నన్ను మరి డిప్యూటీ సీఎం చేయడమే కాకుండా హోంమంత్రి కూడా అప్పచెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నందమూరి తారక రామారావు టైంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పర్యాలను మంత్రిగా చేశాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది 3వసారి మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో గ్రామీణ ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ మినిస్టర్గా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకి ప్రభుత్వం ద్వారా సేవ చేయడం కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి శుభ సందర్భంలో ఈ ముహూర్తానికి ఒక ముఖ్యమైన ఫైల్స్ సంతకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా డిపార్ట్మెంట్ పెద్దల ఆఫీసర్తో అంతా కూర్చొని దాంట్లో ముఖ్యమైనది జరిగింది. మా యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతు ప్రయోజనాల కోసం, రైతు శ్రేయస్సు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో రైతుకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకొని రైతుకు మేలు చేకూరేటువంటి విధంగా రైతుకు ఇన్పుట్ కాస్ట్ దగ్గర నుంచి అవుట్పుట్ కాస్ట్ వచ్చేంత వరకు కూడా రైతుకు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఇంత పెద్ద గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టి నాకు ఇచ్చినందుకు ఆయనకు సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, పారిశుధ్య శాఖను అప్పగించారు. ఇది విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి శాఖగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, పారిశుధ్యం ఈ శాఖలన్నీ కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు.